ప్రతి అమ్మ నాన్న జీవితంలో కొన్ని రోజులు ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా అయితే మిగిలిపోతాయి కదా. ఈ రోజు కూడా అలాంటి ఒక ప్రత్యేకమైన రోజు. మా చిన్న పాపకి మొదటిసారి అందమైన చెవు పోగులు కొనడానికి, చెవులు కుట్టించడానికి అయితే బయలుదేరిపోయాము. ఆ రోజంతా ఎలా గడిచిందో ఈ వ్లాగ్లో చూసేద్దాం. హలో అందరికీ. ఉదయాన్నే అందరం ఎంతో ఉత్సాహంగా రెడీ అయిపోయాము. మా అమ్మ, మా అత్తయ్య, మేమంతా కలిసి ఈ రోజు కోసం సిద్ధమైపోయామండి. యాక్చువల్లీ అత్త వాళ్ళు, అమ్మ వాళ్ళు ఇద్దరు ఒకేసారి ఉండడం వల్ల మంచి వెకేషన్, మంచి సందర్భం, మంచి టైం అని చెప్పి మా చిన్న పాపకి అయితే కమ్మలు కుట్టడానికి రెడీ అయిపోయాము. మా పాపకి ఏమాత్రం ఏం జరగబోతుందో తెలియదు. తను చిన్న చిన్న నవ్వులతో అందరినీ ఆనందపరిచేసింది. అలా ఇంటి నుంచి బయలుదేరి షాప్కి అయితే వెళ్ళిపోయాం. దారంతా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ మా జర్నీని చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఈరోజు మా కుటుంబానికి ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని అప్పుడే అనిపించింది. షాప్కి అయితే చేరుకునేసాము. షాప్కి వెళ్ళాక ఎన్నో డిజైన్లు చూసాము. ఏవి తీసుకోవాలా అని కొద్దిసేపు ఆలోచించాం. చివరికి ఈ అందమైన హాట్ డిజైన్ చెవు పోగులు చూసిన వెంటనే ఇవే మా పాపకి బాగా సూట్ అవుతాయి అనిపించింది. అందరం కలిసి చాలా ఆనందంగా వాటిని అయితే సెలెక్ట్ చేసేసామన్నమాట. ఇక టైం అయితే రానే వచ్చింది. కొద్దిసేపు వాళ్ళు ఇచ్చిన బాదం మిల్క్, మజ్జిగ తాగేసి పాపకు చెవులు కుట్టిద్దామని చెప్పి కిందికి వచ్చేసాం. తర్వాత చెవులు కుట్టించే సమయం వచ్చింది. నిజం చెప్పాలంటే మాకు కొంచెం టెన్షనే అనిపించింది. ఎలా ఉంటుందో, ఆ నొప్పి అంతా ఎలా భరిస్తుందో, చిన్న పాప కదా, చిన్న కమ్మలు ఎలా కుట్టించాలని లోపల ఎంతో భయము, టెన్షన్ అయితే మొదలైందనమాట. చిన్న సూది పొడిస్తేనే మనం తట్టుకోలేము. అలాంటిది మన పిల్లలకి ఇలాంటి పెద్ద పెద్ద కమ్మలు కుట్టియాలంటే భయము, బాధ అయితే ఉంటుంది కదా. ప్రతి తల్లిదండ్రులకు ఉండే ప్రాబ్లమే ఇది. ఆడపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులం ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ప్రాబ్లం అనుకుంటే మన పిల్లలు బాగా అందంగా ముద్దుగా ఉంటారా చెప్పండి. ఎలా అయితేనేముంది, ధైర్యం చేసి కమ్మలు అయితే కుట్టించేసాము. చివరికి చాలా అందంగా ముద్దుగా అయితే ఉన్నింది మా పాప. మా పాప కొద్దిసేపే ఏడ్చింది, కానీ అది కూడా కొన్ని క్షణాలే. కాసేపటికి మళ్ళీ తన ముద్దు నవ్వుతో మామూలు అయిపోయింది. ఆ నవ్వు చూశాక మా టెన్షన్ అంతా పోయిందండి. తనే ఎంతో ధైర్యం చేసి, తనే ఎంతో ధైర్యంగా నవ్వుతూ ఆడుకుంటూ ఉన్నిందనమాట. కమ్మలు చూసుకొని మురిసిపోయింది. అంత బాగున్నాయి. ఇలా మా పాప జీవితంలో మరో అందమైన జ్ఞాపకం చేరింది. ఈరోజు నేను, మా అమ్మ, మా అత్త అందరం కలిసిన గడిపిన ఈ సమయం మా కుటుంబానికి చాలా ప్రత్యేకంగా మిగిలిపోయిందనమాట. పిల్లలు ఎంత త్వరగా ఎదుగుతారో వాళ్ళతో గడిపే ప్రతి చిన్న క్షణం తర్వాత ఒక అందమైన జ్ఞాపకంగా అయితే మారిపోతుంది కదా. ఈ మధురమైన రోజు మీతో పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ కుటుంబంతో షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేసేయండి. ఇంకా ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా చిన్నారిపై మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో అందమైన వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిల్లల కోసం చేసే ప్రతి ప్రయత్నం, ప్రతి జ్ఞాపకం మధురమే కదా. వాళ్ళ కోసం మేము చేసే చిన్న చిన్న ప్రయత్నాలన్నీ మాకు ఇష్టమే. మా ఛానల్ని సపోర్ట్ చేసేయండి.